మోదీకి కాంగ్రెస్ చెక్ పెట్టనుందా? మోదీపై ప్రియాంక పోటీ చేయనున్నారా? ఇదే జరిగితే మోదీ పరిస్థితి ఏంటి? ప్రధాని మోదీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసిలో ఢీకొట్టబోతున్నారా అంటే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అలా అయితే రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లుగానే మోదీ కూడా రెండో స్థానంలో పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రియాంకను వారణాసి నుంచి బరిలో దించితే ఆ ప్రభావం ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పటికే సూచించారు. అయితే దీనిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీదే తుది నిర్ణయం అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మోదీపై ప్రియాంక పోటీ చేసి గెలిచినా ఓడినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నాయి. అంతేకాదు ఇలా చేయడం ద్వారా మోదీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయకుండా అడ్డుకోవచ్చనే ఆలోచన చేస్తున్నాయి. కాగా ఈ నెల 26న వారణాసి లోక్సభ స్థానానికి మోదీ నామినేషన్ వేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 25, 26 తేదీల్లో మోదీ సొంత నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగానే నామినేషన్ వేసే అవకాశం ఉందని అంటున్నారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకోగా ఆ కూటమిలో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వలేదు. అయితే సోనియా, రాహుల్ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. ఇప్పుడు ప్రియాంక కనుక వారణాసిలో బరిలో దిగితే ఆ రెండు పార్టీలు సహకరించే అవకాశం ఉంది. అప్పుడు సొంత నియోజకవర్గంలో గట్టెక్కడమే మోదీకి కష్టమవుతుంది. చివరి దశలో వారణాసి ఎన్నిక జరగనుంది. ఫ్లోరైడ్ బాధితులు, రైతులు సహా అనేక మంది మోదీపై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద వారణాసి సెగ్మెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.